భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతుంది. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టింది. లక్షలాది రూపాయలు పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇక వివరాల్లోకి వెళ్తే లక్ష్మీ కాలనీ పంచాయతీ పరిధిలో నిర్మిస్తున్న ఏకలవ్య పాఠశాల నిర్మాణానికి తాలిపేరు ప్రాజెక్టు నుండి ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. ట్రాక్టర్ యజమానులతో కుమ్మక్కై నా గుత్తేదారు అర్ధరాత్రి నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తోలిస్తూ నాసిరకం ఇసుక ఏకలవ్య కట్టడాల్లో వినియోగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ ఇసుక తోలకాలను కట్టడి చేయాలని మండల వాసులు కోరుతున్నారు. ఇదే విషయమై స్థానిక తహసీల్దార్ వివరణ కోరగా అక్రమ ఇసుక తోలకాలు మా దృష్టికి రాలేదని, అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ట్యాంకర్ తడుపుకొని ఎల్లారిపోతా తడుపుకొని మేము పట్టిస్తాం. ఆయన ఉన్నదా ఎవరు వాడుతాం చెప్పు రావద్దు. ట్యాంకర్ తడుపుకొని ఎల్లారిపోతా తడుపుకొని మేము పట్టిస్తాం. ఆయన ఉన్నదా ఎవరు వాడుతాం చెప్పు రావద్దు. ట్యాంకర్ తడుపుకొని ఎల్లారిపోతా తడుపుకొని మేము పట్టిస్తాం.